నైన్ టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. భారత ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. దేశ రాజకీయ గమనాన్ని, ప్రాతినిధ్య ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసే రెండు అత్యంత కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ నెల 16న పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఎంపీలకు బిల్లుల పత్రాలను పంపించింది. సభా కార్యక్రమాలపై స్పష్టతనిచ్చింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న డిలిమినేషన్ బిల్లు ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను దాదాపు 850 వరకు పెంచే దిశగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో రాష్ట్రాలకు సుమారు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 వరకు స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి డిలిమినేషన్ కమిషన్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో జనాభా గణాంకాలను పరిశీలించి కొత్త నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయిస్తుంది. 2029 సాధారణ ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి పెరిగిన స్థానాలతో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా ప్రతిపాదికన సీట్ల కేటాయింపు జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణ భారతదేశ రాష్ట్రాలు రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉందన్న చర్చ ఊపందుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రాలకే అధిక సీట్లు దక్కుతాయని, ఫలితంగా దేశ రాజకీయాల్లో దక్షిణాది గొంతు నొక్కుకుపోతుందనే ఆందోళనను ప్రాంతీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ సున్నితమైన అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ఒక మధ్య మార్గం వెతుకుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్సభ, అసెంబ్లీ స్థానాలను సగటున 50% మేర పెంచే ఫార్ములాను పరిశీలిస్తోంది. దీనివల్ల రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న రాజకీయ సమతుల్యం దెబ్బతినకుండా అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా పెరిగిన స్థానాలకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదన ఉంది. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఈసారి కార్యరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా నిర్ణయ అధికారంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఈ బిల్లు చట్టంగా మారితే దేశ రాజకీయాల్లో మహిళా శక్తి సరికొత్త శిఖరాలను అధిరోహించనుంది. ఇది కేవలం సీట్ల కేటాయింపు మాత్రమే కాకుండా దేశ సామాజిక రాజకీయ పరిణామాల్లో విప్లవాత్మక మార్పుగా అభివర్ణించవచ్చు. కేంద్రం వేగంగా కదుపుతున్న పావులకు ప్రతిస్పందనగా ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా అప్రమత్తమైంది. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నివాసంలో కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఈ బిల్లులోని లోటుపాట్లు, రాష్ట్రాలపై పడే ప్రభావం మరియు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఎలాంటి పోరాటం చేయాలన్నది ఈ భేటీలో ప్రధాన అజెండాగా ఉండనుంది. మొత్తానికి రాబోయే వారం రోజులు భారత రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తే అది కేవలం ఎన్నికల సంఖ్య మార్పు మాత్రమే కాదు, నవ భారత నిర్మాణంలో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.